ప్రార్థన. ప్రేమామయుడా, దయామయుడా, పరిశుద్ధుడా, జీవముగల తండ్రి, నీ బంగారు పాదములకు వేలాది స్తోత్రాలయ్యా. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము వేవేల దూతలతో కొనియాడబడుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రములయ్యా. కలవరపడకు, వెరవకు, మీకు నా శాంతిని అనుగ్రహిస్తానని సెలవిచ్చిన దేవా, మీకే స్తుతులు స్తోత్రములయ్యా. దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించదనని సెలవిచ్చిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రములు ప్రభువా. తండ్రి, గడిచిన సెప్టెంబర్ నెలంతా మమ్మను కాపాడి మరి ఒక నూతన మాసములోనికి మమ్మను సజీవులుగా ప్రవేశపెట్టినందుకు మీకు కృతజ్ఞతలు యేసయ్యా. దేవా, నీవు మా ప్రార్థనలకు జవాబిచ్చే దేవుడివయ్యా. నన్ను మమ్ము బలపరిచే దేవుడివయ్యా. మా పోషకుడువు, ఆరోగ్యమిచ్చే దేవుడువు. మమ్మల్ని ప్రతి మరణకరమైన పరిస్థితుల నుండి కాచి కాపాడి రక్షించి అభివృద్ధిపరిచే దేవుడివయ్యా. మాకు రక్షణ సమృద్ధినిచ్చే దేవుడు కనుక మా జీవితాల్లో ఉన్న ప్రతి కీడు శోధన నుండి విడుదల దయచేసి మాకు మేలుడు అనుగ్రహించి మీ కృపలతో దీవించి గొప్ప కార్యములు మా జీవితములలో జరిగించం తండ్రి. దేవా, ఈరోజు మా జీవితాల్లో ఉన్న వేదన దుఃఖకరమైన పరిస్థితుల నుండి విడుదల దయచేసి నూతన కార్యములు జరిగించి తృప్తిపరచము తండ్రి. ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుని వారి అవసరతలు తీర్చండి ప్రభువా. అనారోగ్యంతో ఉన్న వారిని స్వస్థపరచండి అయ్యా తండ్రి. ఐసీయూలోను ఎమర్జెన్సీ వార్డుల్లో ఉంటూ వెంటిలేటర్పై చికిత్స తీసుకుంటూ అత్యవసర వైద్యం జరుగుతున్న వారిని ఈరోజు ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఆస్తమా, థైరాయిడ్, క్యాన్సరు, కిడ్నీ, ఊపిరితిత్తులు, గుండె సంబంధించినవి ఇంకా వివిధ రకాల ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ తీసుకుంటున్న బిడ్డలను మీ పరిశుద్ధ హస్తములతో తాకండయ్యా. స్వస్థపరచండి ప్రభువా. వైద్యం చేయించుకునే ఆర్థిక స్తోమత లేని బిడ్డలకు ఆర్థిక సహాయం అనుగ్రహించండి ప్రభువా. కుటుంబస్తులకు ఆందోళన తీసివేసి వారి మనసులో ధైర్యము, విశ్వాసము నింపండి ప్రభువా. తండ్రి, నేను మీరే పరమ వైద్యుడివై స్వస్థపరచండి యేసయ్యా. ఈ రోజంతా మీరు మాకు తోడై ఉండి నడిపించండి అయ్యా. మేము తలపెట్టు ప్రతి కార్యము సఫలం చేయండి తండ్రి. మా రాకపోకలు ఎందుకు క్షేమము కలుగు చేయండి అయ్యా. నిరుద్యోగులకు ఉద్యోగములు దయచేయండి అయ్యా. ఉద్యోగాలు చేస్తున్న వారికి ప్రమోషన్స్ దయచేయండి అయ్యా. వ్యాపారాలు చేస్తున్న వారికి అభివృద్ధి కలుగు చేయండి అయ్యా. సొంత గృహములు లేని వారికి సొంత గృహములు దయచేయండి అయ్యా. ఆర్థిక వనరులను సమకూర్చండి తండ్రి. వివాహాలు కొరకు ఎదురు చూస్తున్న వారికి చక్కటి సంబంధములు కుదిరి ఘనంగా వివాహాలు జరిపించండి అయ్యా. సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి గర్భఫలం దయచేయండి అయ్యా. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానమే అన్నావు కదయ్యా. అద్భుతాలు జరిగించండి అయ్యా. భార్యాభర్తల మధ్య విభేదాలు తీసివేసి ఐక్యత, ప్రేమ, సమాధానం కలుగచేసి కుటుంబములు కట్టండి ప్రభువా. చంటి బిడ్డలను, వృద్ధులను, గృహిణీలను దీవించండి అయ్యా. వారికి మంచి ఆరోగ్యంనిచ్చి ఆశీర్వదించి బలపరచమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. మన ప్రభువైన యేసయ్య దీవెనలు, ఆశీర్వాదాలు, మేలులు మనందరిపై ఉండునుగాక. ఆమెన్.